పూతలపట్టు ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఎన్నికలు వచ్చేసాయి. ఎన్నికలు వచ్చేసాయి. వైసీపీ, టీడీపీ అందరూ బయలుదేరారు. ఏమన్నా ఓటుకు ఎంత ఇస్తారంట? 5,000, 3,000. ఓటుకు 3,000, 5,000. ఒకరు 5,000, ఒకరు 3,000 ఏమో. ఏమిటది? వెరీ గుడ్, వెరీ గుడ్. 5,000 ఇచ్చినా అయ్యారు. వెరీ గుడ్. జగనన్న గారు 5,000 ఇచ్చినా అయ్యారట. ఇస్తాడు జగనన్న గారు, 5,000 ఇస్తారు. చంద్రబాబు గారు కూడా ఇస్తారు. తీసుకోండి. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. మీ డబ్బులే, మీ పేరు చెప్పుకొని అక్రమంగా సంపాదించుకున్న డబ్బులే. ఎక్కడ చూసినా వైన్ మాఫియా, మైన్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా. ఇదంతా సరిపోదన్నట్టు ఇప్పుడు హంతకులను పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సొంత చిన్నానని. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మీ మనస్సాక్షి ఎవరికి ఓటు వేయమని చెప్తే వాళ్లకు వేయండి. ఓటు అన్నది అమ్ముకునేది కాదు. ఓటు అన్నది మీ భవిష్యత్తును నిర్ణయించేది. ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం. అది కూడా 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. ఓటు అన్నది ఆలోచన చేసి వేయకపోతే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి అన్న. 10 సంవత్సరాలు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది మన రాష్ట్రం ఏర్పడి. ఈ 10 ఏళ్లలో మొదటి 5 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. మరి ఈ 10 సంవత్సరాలలో రాష్ట్రం ఏదైనా అభివృద్ధి చెందిందా? ఒక్క అడుగైనా ముందుకు వేసామా? కనీసం రాజధాని ఉందా? ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం. 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. పక్క రాష్ట్రాలన్నీ, బెంగళూరు అయితేనేమి, పక్క రాష్ట్రాలు కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, ఇది తమిళనాడు అయితేనేమి, మొత్తం అన్ని వేగంగా దూసుకుపోతున్నాయి. కానీ మన రాష్ట్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే మిగతా అన్ని వేగంగా వెళ్ళిపోతుంటే మనం మాత్రం కదలకపోతే నిజానికి మనం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు అభివృద్ధిలో. ఇదేనా మనకు కావాల్సింది? ఇదేనా మన భవిష్యత్తు? మన బిడ్డలకు కావాల్సింది ఇదేనా? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనకు ప్రత్యేక హోదా అన్నది ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదా వస్తే నియోజకవర్గానికి ఒక 100 పరిశ్రమలు వస్తాయి. నియోజకవర్గానికి ఒక 100 పరిశ్రమలు వస్తాయి. ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు అయిందే మనకు రాష్ట్రం ఏర్పడి. ప్రత్యేక హోదా మరి ఎందుకు రాలేదు? ఎందుకంటే మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనేమో మోడీ గారు 10 సంవత్సరాలు ఇస్తామంటే చంద్రబాబు గారు 15 సంవత్సరాలు కావాలి అన్నాడు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు గారు దాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఆఖరికి ప్రత్యేక హోదా గురించి ఎవరైనా కొట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు ప్రత్యేక హోదాకు ద్రోహి.
ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? నిరాహార దీక్షలు చేశాడు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు చంద్రబాబు గారిని తిట్టిపోసి రండి మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఏదైనా కొట్లాడా, ఏదైనా సాధించాడా అంటే ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు ప్రత్యేక హోదా గురించి. దాంతో మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇద్దరూ కలిసి అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు. అంటే మనకు ప్రత్యేక హోదా అసలు వచ్చే అవకాశమే లేకుండా చేశారు. కారణం వీళ్ళిద్దరికీ బీజేపీతో దోస్తీ కావాలి. ఇద్దరు బీజేపీకి గులాములు. ఒకరికేమో బహిరంగ పొత్తు, ఇంకొకరికేమో రహస్య పొత్తు. చంద్రబాబు గారికి మోడీతో పొత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. ఇదే వాస్తవం. ఈరోజు ఏది అవసరమో మన రాష్ట్రానికి ఎంత అవసరమో తెలిసి కూడా ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ఒక ప్రత్యేక హోదానే తాకట్టు పెట్టారా? పోలవరం ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్టులు ఏదీ పూర్తి చేసుకోలేదు. కనీసం ఒక రాజధాని, ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టు ఒక్క రాజధాని అయినా మన రాష్ట్రానికి ఉందా? పక్కన బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనకు మాత్రం కనీసం ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టు కనీసం ఒక రాజధాని కూడా లేదు అంటే ఇది అవమానంగా లేదా? చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అన్నాడు, 3D సినిమాలు చూపించారు, సింగపూర్ లాగా తయారు చేస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో మనకు 1 సరిపోదు 3 కావాలి అన్నాడు. 3 పోని 1 కట్టారా అంటే ఏ ఒక్కటి కట్టలేదు. తీరా చూస్తే ఏం మిగిలింది అంటే గుండు 0. ఏం మిగిలింది? 10 సంవత్సరాలకు ఏదీ లేదు, అంతా శూన్యం. కనీసం మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఈరోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు మన రాష్ట్రం ఏర్పడితే 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. దాంతో మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు. దాంతో మన బిడ్డలు 10,000 12,000 రూపాయలకు చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు, లేకపోతే పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఆఖరికి ఇదే కొనసాగితే ఏమైతుంది? మన రాష్ట్రంలో అసలు యువతే లేని రాష్ట్రంగా తయారైతుంది ఆంధ్ర రాష్ట్రం. ఇదేనా మనకు కావాల్సింది? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టుతున్నామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. రైతులకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం పండుగ. ఇప్పుడు ఎలా ఉంది? వ్యవసాయం దండగలా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే, సబ్సిడీలు ఉండే, అద్భుతంగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఏదైనా ఒకటి ఉందా? కనీసం డ్రిప్ వేసుకుంటే డ్రిప్కు సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఇలాగే నేనే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి అని నేను బాయ్ బాబు అనే ఒక క్యాంపెయిన్ నడిపితే ఆ క్యాంపెయిన్ లో ఇలాగే నేను మైకు పట్టుకొని చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయండి, ప్రత్యేక హోదా వస్తుంది, వ్యవసాయం పండగ అవుతుంది, 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు, ఏ ఒక్క రైతు తన పంట నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అని నేను ప్రచారం చేశాను. ఇంకో 4,000 కోట్లతో పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పంట నష్టపరిహారం కింద ఒక నిధి ఏర్పాటు చేస్తారు అన్నారు. కనీసం ఒక్కసారైనా పంట నష్టపరిహారం ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం డ్రిప్ వేసుకోవడానికి కూడా దిక్కు లేదు. కనీసం ఇప్పుడు రైతులను ఆదుకోకపోతే, మద్దతు ధర లేకపోతే ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో రైతుకి అసలు అప్పు లేని రైతున్నాడా? అప్పు లేని రైతున్నాడా అన్నా? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే యువతకు పెద్దపీట వేయడం. ఏం చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు? మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు MBA చేస్తారా, మీరు MCA చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టలేదా? ఇప్పుడు ఉందా ఫీజు రీయింబర్స్మెంట్? కన తల్లిదండ్రులే కూలీ నాలి చేసుకొని చదివించుకోవాలి, లేకపోతే అప్పు సొప్పు చేసుకొని చదివించుకోవాలి. పోనీ చదివించుకున్నాక ఉద్యోగాలు వస్తున్నాయంటే అది లేదు. ఎక్కడున్నాయి ఉద్యోగాలు?
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 2,30,000 ఉద్యోగాలను నేను అధికారం లేకొచ్చిన వెంటనే భర్తీ చేస్తానన్నారే, మరి ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది, ఎందుకు భర్తీ చేయలేదు? ప్రభుత్వ శాఖల్లో 2,25,000 ఉద్యోగాలు ఇప్పటికీ కూడా ఖాళీగానే ఉన్నాయి. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆ రోజు చంద్రబాబు గారు 7,000 టీచర్ నోటిఫికేషన్లు ఇస్తుంటే ఆ రోజు తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సిగ్గు లేదా చంద్రబాబు? 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000కే ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తున్నావు అన్నాడు. నేను అధికారం లేకొస్తే మెగా డిఎస్సీ వేస్తానన్నాడు. మరి ఎందుకు వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్నికలప్పుడు దగా డిఎస్సీ 6,000తో నోటిఫికేషన్లు ఇస్తారా? కనీసం కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పని చేస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లేచారు. ఇప్పుడు లేచి ఇప్పుడు డిఎస్సి ఇస్తాడట. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తే ఇక ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి? వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? అవి జరిగేనా? అవి సచ్చేనా? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని వాడు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పలేదా? ఏం చెప్పాడు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఓట్లు కూడా అడగను అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోలో పెట్టాను నేను పూర్తి మద్యపాన నిషేధం అని. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైంది? అయిందా పూర్తి మద్యపాన నిషేధం? పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారే, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే స్వయంగా మద్యం అమ్ముతుంది కదా. వీళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలి, ఎంతకు అమ్ముతే అంతకు కొనాలి. ఏమమ్ముతున్నారు? నాసిరికం మందు అమ్ముతున్నారు. 25% ప్రజలు మన రాష్ట్రంలో ఈ నాసిరికం మందు తాగి లివరు, కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు. వస్తాం కదా. భూమట భూమట క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో అన్ని మద్యం షాపులో నిలబెట్టుకున్నా చూడు అన్నట్టుగా ఉంది. ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. మాట మీద నిలబడలేని వాడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతారా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? మహిళలందరికీ 2 బిడ్డలకు చొప్పున అమ్మఒడి 15,000 ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఒక్క బిడ్డకే ఎందుకు ఇస్తున్నారు? అంటే ఇంకో బిడ్డను దత్తతిజాలా? ఇంకో బిడ్డను చంపేసుకోవాలా? ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే నేను బటన్ నొక్కుతున్నాను అని చెప్తున్నాడు. ఏ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నొక్కే బటన్కి వచ్చే డబ్బులు దేనికి సరిపోతున్నాయి సార్ అని అడుగుతున్నారు ప్రజలు. ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళు అమ్మా అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి, బతకడమే కష్టమైపోయింది తల్లి అని చెప్తున్నారు. గ్యాస్ ధర పెరిగిపోయింది, చక్కెర, నూనె ఏది తీసుకున్నా పెరిగిపోయింది. ఇస్తానన్న 30,000 ఇవ్వడం లేదు, 15,000 ఇస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 11 సరుకులు ఇచ్చారు రేషన్కి. ఇప్పుడు ఇస్తున్నది ఎన్ని? 2 3 2. ఏం సరిపోతుంది? దేనికి సరిపోతుంది మీరు ఇచ్చే డబ్బులు అని ప్రజలందరూ అడుగుతున్నారు. ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచారు, కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారు, హౌస్ ట్యాక్సీలు పెరుగుతున్నాయి, అన్ని ట్యాక్సులు పెరుగుతున్నాయి. మరి ప్రజలు ఎలా బతకాలి? బటన్ నొక్కుతున్నాం అంటున్నారే, బటన్ నొక్కే డబ్బులు దేనికి సరిపోతున్నాయి? ఒక చేత్తో ఏమో మట్టి చెంబు ఇస్తున్నారు, ఇంకో చేత్తో ఏమో వెండి చెంబు లాక్కుంటున్నారు. వాస్తవం కాదా? ఈరోజు ఎంతమంది పేద మహిళలు అసలు బతకడమే కష్టమైపోతుందమ్మా అని బోరుమంటున్నా కూడా ఆదుకునేవాడు ఒక్కడున్నాడు అంటే ఒక్కడు లేడు. ఆఖరికి మద్యం బాటలు కూడా పక్క రాష్ట్రంలో 65 రూపాయలు అయితే మన రాష్ట్రంలో ఎంత 250 రూపాయలు. ఎవరు బాగుపడుతున్నారు? మద్యం మాఫియా జరుగుతుంది ఇక్కడ. అసలు ఓన్లీ క్యాష్ అట కదా, నో డిజిటల్ పేమెంట్స్ అట కదా, ఓన్లీ క్యాష్ అట. ఇది ఎక్కడ పద్ధతి అంటున్నాం? అంటే ఎంత అమ్ముతున్నారో లెక్కలేదు.
స్టేట్ ట్యాక్స్ ఎంతో లెక్కలేదు, సెంట్రల్ ట్యాక్స్ ఎంతో లెక్కలేదు, ఎవడికి ఎంత పోతుందో ఏదీ లెక్కలేదు. ఏమన్నా పాడా పద్ధత? ఇది ఏమి జరుగుతుంది మన రాష్ట్రంలో? ఒక ఆడిట్ లేదు, ఒక హెల్త్ చెక్ లేదు. మన వాళ్ళ ప్రాణాలు పోతున్నా 25% మన రాష్ట్రంలో ఎక్కువ చచ్చిపోతున్నారు ఈ మద్యం తాగి. ఎవరు అడుగుతున్నారు? ఈ రాష్ట్రంలో ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? ఒక పక్క పాలక పక్షం ఉంది, ఒక పక్క ప్రతిపక్షం ఉంది. ప్రజల పక్షానైతే ఎవరూ లేరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం ప్రజల గురించి ఆలోచన చేయటం లేదు కాబట్టి. ఎందుకంటే ప్రజలకు కనీసం ప్రశ్నించే గొంతుక లేకుండా పోయింది కాబట్టి. స్పెషల్ స్టేటస్ మనకు ఊపిరి లాంటిది. ఎవరు మాట్లాడుతున్నారు స్పెషల్ స్టేటస్ గురించి? ఒక పక్క చంద్రబాబు గారు మాట్లాడరు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు. ఎందుకంటే ఇద్దరికి బీజేపీతో దోస్తీ కావాలి. వీళ్ళ ముగ్గురిది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇద్దరికి బీజేపీతో దోస్తీ కావాలి. వాళ్ళ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు, రాష్ట్రాన్ని బానిసను చేశారు. స్పెషల్ స్టేటస్ పోయింది, పోలవరం పోయింది, రాజధాని పోయింది. బీజేపీ పార్టీ మనకు ఏ ఒక్కటి ఇవ్వకపోయినా వీళ్ళు మాత్రం బానిసలుగా తయారు. ఈరోజు ప్రశ్నించే గొంతే లేదే, కనీసం స్పెషల్ స్టేటస్ అన్న ఊసే లేకుండా పోతుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. రాజ్యాలు ఏరడానికి రాలేదు, గొప్ప పార్టీకి ముఖ్యమంత్రి అయిపోదామని రాలేదు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగు పెట్టిందంటే ఎందుకు వచ్చింది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడితే ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలేది లేదు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు, పోలవరం వచ్చేంత వరకు, రాజధాని కట్టేంత వరకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులు సాధించుకునేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మళ్ళీ చెప్తున్నాం, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, కనీసం ప్రశ్నించే గొంతు లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి అడుగుపెట్టింది. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చేశాడు ఆ సంక్షేమ పాలన మీ గడపకు తీసుకొస్తాను, మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు మీరు ఓట్లేసిన వైసీపీ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు లేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు లేరు. ఇప్పుడున్న వైసీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళే మిగిలారు, వీళ్ళే ఏలుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు లేరు, సాక్షి పేపర్లో లేరు, సాక్షి టీవీలో లేరు. రాజశేఖర రెడ్డి గారు ఖరామరుగైపోతున్నారు. ఇది రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ రాజకీయం. ఇది అవసరం లేదు. మాట తప్పే, మడమ తిప్పే ఈ రాజకీయం అవసరం లేదు. హత్య రాజకీయాలను ప్రోత్సహించే ఈ రాజకీయ నాయకులు అవసరం లేదు. సొంత చిన్నానని పొట్టను పెట్టుకున్న అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకుని తిప్పడమే కాకుండా మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు అంటే అహంకారం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. మళ్ళొకసారి చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెట్టేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తుంది అని మాటిస్తున్నాం. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేద ఇంటి మహిళ, ఇంటి పెద్ద మహిళకు, ప్రతి పేదింటి మహిళకు 1 లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం. ఇల్లు గడవక ఎంతో మంది బాధపడుతున్నారు. ప్రతి నెల 8,333 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు అంటే 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఆ పేదింటికి సహాయం కోసం ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం 400 రూపాయలు ఉండేటట్టుగా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. మీరు ఆశీర్వదించండి. మద్దతు ధర రైతులకి పెట్టుబడి ఎంత అవుతుందో పెట్టుబడితో పాటు 50% లాభం చేసి లాభం వేసిన మద్దతు ధరను కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు 2,25,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగానే ఉన్నాయి. మొట్టమొదటి సంతకం వాటి నోటిఫికేషన్ల మీదనే పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. 4,000 రూపాయలు పెన్షన్
వృద్ధులకు వితంతులకు ఎవరు మీ దగ్గరికి రానవసరం లేదు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు. 1వ తేదీన డిజిటల్ పేమెంట్ నేరుగా మీ అకౌంట్కే పడుతుంది. 6,000 రూపాయలు వికలాంగులకు పెన్షన్. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు 40 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టారు, మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇందిరమ్మ ఇల్లులు 5 లక్షల రూపాయలు కడుతుంది. మీరు ఆశీర్వదించండి ఎంఎస్ బాబు అన్నను. ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబడింది. హస్తం గుర్తు మీద మీరు ఓటేయండి, ఆశీర్వదించండి. మీతో ఉంటాడు, మీకు సేవ చేస్తాడు అని మరొకసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న బాబు అన్నను ఆశీర్వదించమని, ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎవరిని నిలబెడితే వాళ్ళని హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మరొకసారి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది.